నీ ఇల్లు ఎలా ఉంది ఈ రోజున, నీ పిల్లలు ఎలా ఉన్నారు ఈ రోజున, నీ కుటుంబం ఎలా ఉంది ఈ రోజున, నీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి ఈ రోజున. నువ్వు పనుల్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్వి, నీ బిజినెస్లో చాలా సక్సెస్ఫుల్ పర్సనాలిటీ నీది. నువ్వు డిగ్రీలు సంపాదించి నీ ఇంటలెక్చువల్, నీ జ్ఞానంతో సరిపోలిస్తే అనేక మంది జ్ఞానం కన్నా నీ జ్ఞానం అమితమైనటువంటి జ్ఞానమే, కాదంటలేదు. అలానే నువ్వు చేసే సేవ గొప్ప సేవే. సేవ చేస్తున్నావు కానీ అంటే ఆ వైఫై కనెక్టివిటీ ఉంది అని చూపిస్తుంటుంది, కానీ అక్కడ ఆ కార్యక్రమాలు కానీ ఆ సిగ్నల్ అంది అక్కడ వర్క్ ప్రారంభమవటం కానీ ఏమీ ఉండదు. అంటే పైకి నువ్వు భక్తుడిగానే ఉంటున్నావు, బైబిల్ పట్టుకొనే ఉంటున్నావు, విశ్వాసంలో ఉన్నట్లుగానే ఉంటున్నావు, పాటలు పాడుతున్నావు, సేవ కూడా చేస్తున్నావు. అయినప్పటికీ కూడా నీ హృదయంలో దేవునికి స్థానము లేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఉందేమో. నీకు అర్థమవుద్ది, నీ స్థితి ఏంటో నీకు అర్థమవుద్ది, తప్పకుండా అర్థమవుద్ది. నీలో ఎప్పుడో ఆ సంతోషం పోయింది, ఆ సంతృప్తి పోయింది, సమర్పణను కోల్పోయేటువంటి దుర్వావస్థ నీ జీవితంలో కొని తెచ్చుకున్నావు నువ్వు. దానివల్ల సమర్పణకి అంటే విలువేంటో నీకు తెలియట్లా, పిలుపు యొక్క విలువ నీకు తెలియట్లా, సేవ యొక్క విలువ నీకు తెలియట్లా, భక్తి యొక్క విలువ, దానిలో ఉన్న సారము, దానిలో ఉన్న ఆశీర్వాదము, దానిలో ఉన్న విశేషత్వం అనేది నీకు అర్థం కావట్లా. అందువల్లే నువ్వు అతి సామాన్యమైన వ్యక్తిగా నీ బ్రతుకుని ఈడుస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నావేమో. ఇది నీరు లేని బావి లాంటి స్థితి దేవుని బిడ్డ. అలాంటి స్థితి కలిగిన వారు మార్చబడుదురుగాక. దేవుని తట్టు తిరిగే ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరచుకోమని వాక్యం తెలియజేస్తుంది.